జూపల్లి వర్సెస్ హరీష్ అంటూ విలేకరులతో మాట్లాడుతున్న హరీష్, ప్రెస్ క్లబ్ నుంచి వెళ్తున్న మంత్రి జూపల్లి అంటూ ప్రెస్ క్లబ్కి వచ్చిండు. ఇక నిన్న మొత్తానికి జూపల్లి కృష్ణారావు ప్రెస్ క్లబ్కి వచ్చిండు. వీళ్ళు ఏమంటారంటే ఇక ముచ్చట చెప్పుండ్రే, ఈ ముచ్చట చెప్పాలంటే చాలా పెద్దది, ఇది ఏదో 1 నిమిషం 2 నిమిషాలు అయిపోయే ముచ్చట కాదు, చాలా పెద్ద ముచ్చట, మీరంతా కూడా ఆలోచన కూడా చేయాల్సినటువంటి విషయం. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కేసీఆర్, కేటీఆర్, హరీష్లకు జూపల్లి లేఖ. ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలంటూ సవాల్. నాకు అర్థం కాలే, ఈయన ఏమాత్రం ఈయనకి నాకు అర్థం కాలే. పోనీ మీరు చేసిన అప్పులపైన చర్చకు వస్తారా? మరి తర్వాత నెక్స్ట్ వేరే గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని పిలుస్తారు కదా, అప్పుడు మీరు ఉరికి రావాలి, మళ్ళీ మీరు ఇట్లనే రావాలి, మళ్ళీ ఏడికి పోవద్దు, మరి తప్పించుకొని పోవద్దు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తప్పించుకొని పోతున్నారని మీకు ఉన్నది కదా ఆ అనుమానం, మీరు కూడా తప్పించుకొని పోవద్దు. మరి ఇప్పుడు ఇదైతే కేసీఆర్ మీద ఎత్తేస్తారు కదా, మరి మీ అప్పులకి రేపు ఎవరు ఉంటారో మీ పార్టీలో, మరి ఎవరిని అడగాలి అప్పుడు? నాకు అర్థం కాలేదు. రాహుల్ గాంధీనా, లేకపోతే సోనియా గాంధీనా, ప్రియాంక గాంధీనా? పోనీ ఎవరిని అడగాలి మరి? ఒకటి అయితే వీళ్ళు నిన్న చెప్పినటువంటి లెక్కలు చూడుర్రి, తమాషా ఉంటుంది. లెక్కలలో తమాషా ఏముంటుందో మీరు చూడండి. ఎవరి లెక్క వాళ్ళదే. అసలు లెక్క ఏంద్ర నాయన అంటే మనకు పిచ్చిలు ఇవ్వాలిగా, మనకు చూస్తున్న వాళ్ళకు ఆగం అయిపోవాలి. అసలు ఏం లెక్క ఇది? వీళ్ళు ఏం లెక్క చేస్తున్నారు? అసలు ఒకలేమో ఒకటి అంటారు, ఒకలేమో ఒకటి అంటారు. మీరు చూడుర్రి, ఇలా అప్పుల విషయంలో వీళ్ళు చెప్పేది ఎట్లుంటుంది తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఒకనాడు ఒకటి చెప్పాడు, వాళ్ళు చేసిన అప్పు గురించి నేను చెప్పేది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పు గురించి ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, జూపల్లి కృష్ణారావు ఒకటి చెప్తాడు, పొన్నం ప్రభాకర్ ఒకటి చెప్తాడు, మహేష్ కుమార్ గౌడ్ ఇంకోటి చెప్తాడు, చివరికి బట్టి విక్రమార్క ఇంకోటి చెప్తాడు. అసలు వాళ్ళు చేసిన అప్పు గురించి ఫస్ట్ వాళ్ళకే క్లారిటీ లేదు, ఇంకా అవతలలో చేసిన అప్పు గురించి లెక్కలు చెప్తారు వీళ్ళుగా. అయితే ఈ అప్పులో కూడా ఎన్ని కథలు పడ్డారంటే, ఎన్ని ఏషాలు వాడాలో అన్ని ఏషాలు పడ్డారు. మనం చేస్తే సంసారం ఏదన్నా కానీ అన్నిటికీ వర్తిస్తుంది. మనం చేస్తే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం. అట్లా తయారైపోయింది ఇప్పుడు. రాజకీయాలే కాదు, అంత అట్లనే అయిపోయింది. ఏమైనా రాబాయ్ అట్లా చేసినాం అంటే ఏమున్నది రాబాయ్, చేయొచ్చు, ఏమున్నది, తప్పేమున్నది రాబాయ్, మనకు చేతనైంది కొట్టుకున్నాం. చేతగానులు మస్తు మాటలు చెప్తారు, అది లెక్క పెడదామా అని చెప్పి మాట్లాడతారు. అట్లా వీళ్ళు చేసినటువంటి అప్పుల మీద వాళ్ళు కౌంటర్ ఇస్తూ, వాళ్ళు చేసినటువంటి అప్పుల మీద వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఇక చూడండి, ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలంటూ సవాల్. దానిపై సంగారెడ్డి స్పందించిన హరీష్, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని లేక సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిన జూపల్లి తనది పాలమూరు పౌరుషం, హరీష్ది పలాయనవాదం అంటూ వ్యాఖ్యమంటూ ఇక్కడ వీళ్ళ లెక్కలు దిద్దాం. ఇక వీళ్ళ లెక్కలు ఎట్లా రాశారంటే, నిన్న చూసిన వెలుగు పత్రికలో అనుకుంటా, ఇగో ఇది లెక్క, ఇక రండ్రిగా ఇక లెక్కలు దిద్దాం తండ్రిగా. ఇగో ఇది మీరు ఎవరైనా సరే ఒక్కసారి దీన్ని అవగాహన చేసుకుంటే ఇంకా ఎవడు ఎన్ని మాట్లాడినా కూడా మీరు చెప్పొచ్చు సమాధానం. ఇగో అర్థం చేసుకోరు ఒక్కసారి. ఇగో వీళ్ళు ఏమంటారంటే, మీ అప్పులు బకాయిల లెక్క అక్షరాల 8,21,000 కోట్లు. 21,000 కాదు, ఇంకా 651 కోట్లు కూడా ఉన్నాయి సపరేట్గా. అంటే 8,21,651 కోట్లు. ఎవరు చెప్తారు? బట్టి విక్రమార్క చెప్తుండు. మన అప్పు, మన రాష్ట్రం పైన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు విషయాన్ని ఈ లెక్క చెప్తా ఉండు. ఇగో ఇక్కడ చూడండి, అన్ని రుజువులు రికార్డులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం బట్టి అయితే వీళ్ళు ఏం చెప్తారంటే, అప్పులపైన సింగరేణిపై ప్రతిపక్ష నేతగా కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక చేసిన అప్పులు 1.7 లక్షల కోట్లు. విన్నరా? ఇది వినండి అంతే. మీరు ఇది ఒక్కసారి అర్థం చేసుకోండి. వెలుగు పత్రికలో బట్టి విక్రమార్క చెప్పినటువంటి మాటని ఇక్కడ 1.77 lakh crore గా రాసిండ్రు. వీళ్ళు చేసిన అప్పు 2.5 ఏళ్లకే ఆయన ఒప్పుకున్నది. అది బీఆర్ఎస్ అప్పులకు 2.08 లక్షల కోట్ల కిస్తీలు వడ్డీలు కట్టినామంటూ వీళ్ళు గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో దానికి కట్టినటువంటి కిస్తీలు వడ్డీలు అని చెప్తూ, డెట్ రీస్ట్రక్చరింగ్తో ఖజానాకు 22,142 కోట్లు ఆదా చేసినాం. వాళ్ళు ఏం చెప్తారంటే, డెట్ రీస్ట్రక్చరింగ్తోనేట వాళ్ళు కొంత 22,000 కోట్ల ఆదాయాన్ని మేము అంటే ఆదా చేసినాం, ఆ నష్టాన్ని ఆదా చేసినాం. అప్పులపై హరీష్, కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 1,142 కోట్ల టెండర్లో 2,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని ప్రశ్న అంటూ ఈ క్వశ్చన్కి ఒకసారి సమాధానం చెప్దాం మనము. ఈ సన్నాసులకి, ఏ సన్నాసులకి మళ్ళా అన్న ఎవరినంటున్నావు నువ్వు అంటారు. ఏ సన్నాసులు అంటే, కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు దోసుకున్నాడు అని చెప్పిన సన్నాసులకి ఇదే సమాధానం. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అంటే గిదే. ఇప్పుడు చెప్పురు మరి, మీకు వీళ్ళ నొప్పి అవుతుంది కదా, 1,142 కోట్ల టెండరే కదా. అరే ఈ పిచ్చోళ్ళు పిచ్చాలేసిందా, 2,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు అని అంటారు. మరి 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా? ఓడన్నా తలకాయల ఏమన్నా కొంచెం గుజ్జున్నోడు మాట్లాడే మాటలేనా అవి? ఎట్లా మాట్లాడారు మరి? అప్పుడు ఎట్లా మాట్లాడారు? అయ్యింది 89,000 కోట్లని క్లియర్గా లెక్కలతో సహా ఇయ్యాలట కూడా కాళేశ్వరంకు ఖర్చు ఎంత అయింది అని కొడితే ఎవరైనా చెప్తారు కాళేశ్వరంకు ఆయన ఖర్చు ఎంత. దాన్ని 1,00,000 కోట్లు అని చెప్పి ఎట్లా ఆగం చేసిర్రో ఇక
కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు ఎంత, నువ్వు ఎన్నడన్నా చూడు, ఏ ఇన్ఫర్మేషన్ అన్నది ప్రభుత్వం ఇచ్చే లెక్కలది ఎన్నడన్నది, మొత్తానికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి ఎంత ఖర్చు అయింది అనేది ఒక్కసారి ఇగో చాట్ జీపీటీలా జూమ్ చేయాలి. మీరు ఇంకా కావాలంటే మీరు ఎన్నడన్నా సెర్చ్ చేయండి, ప్రభుత్వం ఇచ్చే లెక్కలు కూడా చూడండి. ఇగో ప్రారంభ అంచనా 2016 ప్రారంభంలో వాళ్ళ అంచనా 40,000 కోట్లు పెట్టుకుంటే అది తుది ఆమోదిత వ్యయం 80,500 కోట్లకు పైగా చేరింది. 80,000 కోట్లకు పైగా చేరింది. ఇందులో మొత్తం కలిసి ఇగో అయితే ప్రభుత్వం తీసుకున్న రుణాలపైన వడ్డీ, నిర్వహణ ఖర్చులు, దాని కట్టే కరెంటు బిల్లు, దానివల్ల 1,00,000 కోట్లకు అయిందని అంటారు. కానీ అయింది అయితే 80,500 కోట్లు. హరీష్ రావు దీన్ని 88,000 కోట్ల కింద చూపించాడు. ఏమేమైనా ఎక్కడెక్కడైనా అని 88,000 కోట్ల కింద చూపించాడు. ఈరోజు నేను మాట్లాడుతున్నా 90,000 కోట్లు కూడా దాటనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది అంటే ఎవడన్నా నమ్ముతాడా? సాధ్యమా? మరి ఆ రోజు మీరు ఎట్లా మాట్లాడారు? ఫస్ట్ అది చెప్పాలి సమాధానం. ఇలా దీనికి నొప్పి అవుతుంది కదా, 1142 కోట్లే గురుకుల టెండర్లు అట్లెట్లా 2,000 కోట్ల అవినీతి జరుగుతుందని ఇలా నొప్పి అవుతుంది కదా, బాధ అవుతుంది కదా. మరి వీళ్ళు అడిగితే ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా ఆ పెయిన్ ఏందో, ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా ఎట్లయితుంది, ఎంతైంది. అరే మేము ఆ రోజు అన్నది అట్లా కదా, టిట్ ఫర్ టాట్ అంటారు దాన్ని. మీరు అన్నట్టే వాళ్ళు అన్నారు. ఇలా మీరు కూడా 50 కోట్ల స్కామ్ అవుతుందని 100 కోట్లని చెప్పిరనుకో, 50 కోట్ల ఖర్చు అయిన టెండర్ ఏదైనా ఉంటే 100 కోట్లదని చెప్పిరనుకో, మీకు ఆ నొప్పి ఇప్పుడు తెలుస్తుంది. ఆ రోజు అన్నారు కదా మీరు 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి. యాడుంది 1,00,000 కోట్ల అవినీతి? మరి ప్రాజెక్టు కాస్టే 88,000 కోట్లు అయితే ఎగ్జాక్ట్గా ఇలా వాళ్ళు కూడా అదే మాట్లాడారు. అయితే వీళ్ళ అప్పులు చూడురిగా, ఇది తెలవాలిగా మనకు. అసలు ఏందా అప్పులు? కొంతమందికి ఐడియా ఉంది, కొంతమందికి ఐడియా లేదు. అసలు అప్పులు ఏంది? అసలు ఏదాన్ని అప్పు అంటారు? అప్పు అంటే దేని మీద తీసుకున్నారు, ఎవరు కడతారు? ఇట్లాంటి లెక్కల మీద కొంత అవగాహన కావాలి. ఇగో అసలు అప్పుల రకం అంటే ఈ FRBM అప్పులు ఉంటాయి. FRBM పరిధిలో తీసుకున్నటువంటి అప్పులు ఉంటాయి కొన్ని. మన స్థూల ఆదాయం, మన తలసరి ఆదాయంతో లెక్కించి మనం ఎంత అప్పు చేస్తే మళ్ళీ ఎంత కట్టగలుగుతాం అంటే, ఒకవేళ నీకు ఒక 20,000 జీతం ఉన్నది, నీవు 10,000 రూపాయల లోన్ పెట్టుకున్నావు అనుకో, 10,000 రూపాయలు లోన్ పెట్టుకున్నావు అనుకో, ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. ఒకవేళ 10,000 కావాలి, ఎట్లా నెల కిస్తీ నేను చెప్పేది, 4 లక్షల లోన్ తీసుకొని నెలకు 10,000 కట్టగలుగుతాడు అనేది 20,000 జీతగానికి లెక్కేస్తారు. ఒకవేళ నువ్వు 15,000 లోనో 18,000 లోనో అడిగినావు అనుకో కిస్తీ నెలకి, అప్పుడు ఏమవుతుందంటే నీకు వచ్చేదే 20,000, నీకు 2,000 తింటావు కదా, మరి మిగిలిన కథ ఎట్లా, మిగిలిన ఖర్చులు ఎట్లా, 18,000 మాకే కట్టాక నువ్వెట్లా బతుకుతావు, కాబట్టి నువ్వు కట్టలేవు అని చెప్పి ఆపుతారనమాట. దాన్నే పరిధి అంటారు. ఆ పరిధిలోనే లోన్ ఇస్తారు, దాన్నే FRBM పరిధి అంటారు. ఆ అప్పులు 72,658 కోట్లు ఎప్పటికున్నాయా? మన తెలంగాణ వచ్చేనాటికున్నాయి. మన తెలంగాణ వచ్చేనాటికే 72,000 కోట్ల అప్పు ఉన్నది. అయితే ఇక్కడ మొత్తం లెక్కేందో నేను చెప్తా, అసలు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో నేను చెప్తా. ఇక అప్పుడు SVPలతో కలిసి ఆ SVPలతో తీసుకునే ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పులు 11,609 కోట్లట. SPVలతో సేకరించి వాటితోనే చెల్లిస్తున్న అప్పులు 5,894 కోట్లు. కార్పొరేషన్లతో చెల్లిస్తున్న ప్రభుత్వ హామీలైన అప్పులు ఏమీ లేవు. అయితే పెండింగ్ బిల్లులు, ఉద్యోగులు, మూలధనం, పనులు, పథకాలు మొదలైనవి కూడా పెండింగ్ ఏమి లేవు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే 2014 నాటికి మనకి 90,000 కోట్ల అప్పు ఉంది. 90,000 కోట్ల అప్పు ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ 72,000 కోట్లని 3,89,673 కోట్లకు తీసుకొచ్చిర్రు FRB. అసలు పార్లమెంట్ ఏం సమాధానం ఇచ్చింది? కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ ఏమి ఇచ్చింది అంటే ఈ లెక్క ఇచ్చింది. ఎందుకు ఈ లెక్క ఇచ్చింది కూడా నేను చెప్తా. ఎందుకు ఎక్కడ వరకు ఇస్తుంది, మిగతావి ఎందుకు ఇవ్వదు, దానికి కారణం ఏందో కూడా నేను చెప్తా. ఇక్కడ తర్వాత వీళ్ళు ఇదే అప్పుని 11,600 ఉన్నదాన్ని 1,27,000 కోట్లకు తీసుకుపోయారని, ఈ 5,894 ఉన్నది 95,000కు తీసుకుపోయారని ఇలా లెక్క. కార్పొరేషన్లతో చెల్లిస్తున్న ప్రభుత్వ హామీలైన అప్పులని 59,000 కోట్లు ఇక్కడ కూడా రాశారు. మొత్తం కలిపితే మొత్తం అప్పు 6,71,000 కోట్లు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు అయింది అప్పు గింతే, 6,71,000 కోట్లు. PRS ఏమో ఆ లెక్క చెప్తుంది, కాంగ్రెస్ ఏమో ఈ లెక్క చెప్తుంది. ఎందుకు చెప్తుంది, అంతరం ఏందో నేను మీకు క్లియర్గా చెప్తా. చూడండి ఒకసారి. పెండింగ్ బిల్లులు, ఉద్యోగులు, మూలధన పనులు, పథకాలు మొదలైనవి అంటూ వీళ్ళు పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లులను కూడా, అంటే ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, మనము కరెంటు కొంటే దానికి చెల్లించాల్సిన అప్పులు ఏవైతే ఉంటాయో అవి 40,000 కోట్లని ఇక్కడ పెట్టి, ఈ 40,000 కోట్లేమో పెండింగ్ బిల్లులు, ఏవి కాంట్రాక్టర్ బిల్లులు, అట్లే మన ఫీ రియంబర్స్మెంట్ లాంటి పెండింగ్స్. ఇతర పెండింగ్ బిల్లులు, డిస్కమ్, ఇంధన బకాయిలు, సింగరేణి విద్యుత్ బకాయిలు కలిపి 1,09,000 కోట్లు. దీన్ని కూడా, ఈ బకాయిని కూడా అప్పు కిందనే చెప్పి మొత్తానికి వీళ్ళు ఏం చేశారంటే
ఇదే లెక్క చక్కగా నమస్తే తెలంగాణ పత్రిక కోదాం. వీళ్ళు ఏం చేసిర్రంటే ఇగో వీళ్ళ లెక్క ఏంటంటే మేమేం చేసినామో తెలుసా అని వీళ్ళ లెక్క చెప్తారు. చూడండి, ఇప్పుడు మనకు పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అర్థమైపోవాలి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తారు కదా. ఆ లెక్క ఏందో తప్పకుండా తెలుసుకోవాలి మనం. ఇక్కడనే ఉన్నది వాళ్ళు చేసినటువంటి అప్పు గురించి ప్లస్ వీళ్ళు చేసినటువంటి అప్పు గురించి ఎవరెవరి మధ్యలో గ్యాప్ ఉన్నదాన్ని దాన్ని ఇక్కడ రాసిరు. ఇక చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పుపై ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయంటే తెలంగాణ మొత్తం అప్పు 8.11 లక్షల కోట్లని రేవంత్ రెడ్డి అన్నాడు. ఫస్ట్ ఒక మాట, బీఆర్ఎస్ సర్కారు చేసిన అన్ని రకాల అప్పులు 8,21,651 కోట్లని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చెప్పిండు. 2 బుధవారం మళ్ళా 7,30,000 కోట్లు అని ఇగో శుక్రవారం నాడు 8,21,000 కోట్లని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిండు. 2 మాటలు చెప్పిండు, 7.30 8.21. ఇక ఎవరికి దోషింది వాడు చెప్తాడు. ఇక నోటికి ఎంత వస్తా అంత ఏదో ఒక నెంబర్ ఎక్కడికి వెళ్ళి చెప్పేయాలి. ఆ టైంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పు 7,50,000 కోట్లని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తాడు. రుణాలు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి చెల్లిస్తున్న రుణాలన్నీ కలిపిన 4.17 లక్షల కోట్లు మాత్రమే అని ఈయన చెప్తాడు. 4.17 మాత్రమే టీఆర్ఎస్ చేసినటువంటి అప్పు అని వీళ్ళు చెప్తారు. దానికి కారణం ఏం చెప్పన్నా, వాళ్ళు ఏ లెక్కేసారు చెప్తాయి. 4.17 అన్నారు కదా, దాని లెక్క ఏంటిదంటే వీళ్ళు ఇగో ఈ అప్పుతో మాకు సంబంధం లేదు. ఫస్ట్ వీళ్ళు చెప్పేది 2014కు ముందు, అంటే ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తారు. మరి కేసీఆర్ చేసిన అప్పు ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, గత ప్రభుత్వ అప్పు మాకు సంబంధం లేదు అంటున్నారు. వీళ్ళు తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ చేసినటువంటి అప్పుతో మాకు సంబంధం లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇంత అప్పుల పాలవుతున్నాం మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డిని అంటుంటే ఎందుకు చేస్తున్నామంటే కారణం వాళ్ళు చేసిన అప్పుకే మిత్తిలు కిస్తీలు కడుతున్నామని చెప్తున్నారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, ఈ అప్పుతో వీళ్ళకి సంబంధం లేదు. బీఆర్ఎస్కి ఎందుకు సంబంధం లేదంటే వాళ్ళకి అవసరం లేదు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. సో ఆనాటి 90,000 కోట్లతో మాకేమైనా సంబంధం ఉందా అని వీళ్ళు మాట్లాడతారు ఫస్ట్. అందుకే వాళ్ళ 4.17 ఎట్లా వస్తుంది మరి, ఎందుకు 4 లక్షల కోట్ల కాడికి ఎందుకు ఆగిపోయింది అంటే ఇగో 90,000 కోట్లతో సంబంధం లేదు. వీళ్ళు చెప్పిన 8,21,000 కోట్లలో. ఇంకొకటి, ప్రభుత్వం అన్నాక కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుంది కాబట్టి కంటిన్యూషన్గా జరుగుతుంది కాబట్టి అప్పులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, పైగా పెండింగ్లు ఉంటాయి, కట్టేటివి ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు కూడా 2014లో కూడా కట్టేటివి ఉన్నాయి కదా. అట్లనే వీళ్ళు ఏం చెప్తారంటే మా ప్రభుత్వంలో ఇడిచిపెట్టిపోయిన ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు సంబంధం లేదు, ఎందుకంటే ఆస్తుల రూపంలో ఉంటాయి, లేదా మీరు కట్టుకోవాలి, లేదా మీరు వచ్చారు కాబట్టి మీరు ఎక్కిరు కాబట్టి మీరు ఇవ్వాలని అంటారు. ఇక్కడ ఈ 1,09,000 కోట్లు ప్లస్ ఈ 40,000 కోట్లు అది బకాయిలు, అప్పు కాదు. అది ఒకసారి అర్థం చేసుకోండి, అప్పా బకాయ అన్న ఇది కట్టేదే కదా అంటే కట్టేదే, కానీ పెండింగ్ బకాయి. అది అప్పు వేరు, ఇవ్వాల్సిన బకాయిలు వేరు. వీళ్ళు తీసుకురాలే, వీళ్ళు తెచ్చుకుంది అది వస్తు రూపేనా లేకపోతే సర్వీసెస్ రూపేనా తీసుకొచ్చుకున్నారు. అది కరెంటా లేకపోతే పనులు చేయించుకున్నారా, ఇవి చేయించుకున్నారు, దీన్ని అప్పు అని వీళ్ళు అంటున్నారు. కాదు కాదు, ఈ చిన్న లాజిక్ చూడండి, ఎంత చిన్న లైన్ ఉన్నది ఆ రెండింటి మధ్యలో. అప్పు బకాయి ఏంది? బకాయి అంటే నువ్వు ఏదైనా తెచ్చుకొని ఇవ్వకపోతే బకాయి, సర్వీసెస్ తీసుకొని మనం వాళ్ళకి వేయాల్సింది బకాయి. చేయకుండా ఆపిరు కాబట్టి దాని అప్పు అని వాళ్ళు అంటారు. కాదు అప్పు అంటే మేము తనఖా పెట్టేదన్నా తీసుకొచ్చి ఉంటే, ఏమన్నా పెట్టి ఉంటే, మేము తీసుకొచ్చి ఉంటే దాన్ని అప్పు అంటారు కదా, మేము అప్పు తీసుకురాలేదు అనేది వీళ్ళ లెక్క. చూడురు ఎంత చిన్న లైన్ ఉన్నది, ఎంత చిన్న గ్యాప్ ఉన్నది. అందుకే ఈ 1,40,000 కోట్లతో మాకు సంబంధం లేదు. 1,40,000 90,000 ప్లస్ 1,40,000 ఎంత అయింది? 2,30,000 కోట్లు పక్కకు పెడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఇది క్లియర్ చేయడానికి చెప్తున్నా. నేను కావాలంటే అసలు లెక్క తప్ప అనే దాని మీద చాలా మంది కన్ఫ్యూజన్లు ఉంటారు. లెక్క తప్ప కానీ లెక్క రైటే, వీళ్ళేమంటారు వాళ్ళేమంటారు అనే దానికి నేను ఇట్లా ఏమంటారు కదా, పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు చేసి చూపిస్తా ఉన్నా. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. దీని తర్వాత వీళ్ళు ఏమంటారు అంటే ఇగో కార్పొరేషన్లు చెల్లిస్తున్న ప్రభుత్వ హామీ లేని అప్పులు ఒక 60,000 కోట్లు ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ప్రభుత్వం గ్యారంటీ అయ్యలేదు, గవర్నమెంట్ కు సంబంధమే లేదు, కార్పొరేషన్లు ఇండివిజువల్ గా తెచ్చుకున్నటువంటి అప్పు. ఫర్ సపోజ్ మీకు ఇది ఉదాహరణ అర్థం కావాలంటే ఒక విషయం చెప్తా. మీరు ఇంట్లో సరే ఒక కుటుంబం, నేను 1,00,000 రూపాయలు అప్పు చేసిన, నా భార్య ఆకర గ్రూప్లను లేకపోతే ఇంకా ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అది ఉంది కదా, అందులో 1,00,000 రూపాయల లోన్ తీసుకున్నది. కానీ తను జాబ్ చేస్తునో లేకపోతే కుట్టు మిషన్ కుడుతునో బీడీలు చేసుకుంటానో నెల ఆమెకి ఇస్తే కడుతుంది అనుకుందాం. నా పిల్లగాడు ఉన్నాడు, యాన్నో ఒక 10,000 రూపాయలు అప్పు చేసాడు ఒకరి దగ్గర, అలా మిత్రుని దగ్గర. వాడు కూడా చిన్నగా
అప్పుడు ఎప్పుడో ట్యూషన్లు చెప్పుకుంటానో లేకపోతే ఆ పని ఈ పని చేసుకుంటానో వాడు కూడా 1000 రూపాయలు చొప్పున ఏదో కట్టేస్తా అని చెప్పిండు, కట్టుకుంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారంటే నీ ₹1,00,000 అప్పుతో పాటు నీ భార్య అప్పుతో పాటు నీ కొడుకు అప్పు మొత్తం కలిపితే 2,10,000 రూపాయలు కదా నరేష్ అన్న అని నన్ను అంటారు. నేనేమంటా అంటే నా భార్య తెచ్చుకుంది లోను, ఆమె బరాబరే కడుతుంది, నెల నెల ఆమె కష్టార్జితమే కదా, అందులోంచి తీసి కడతా ఉంది కదా, కాబట్టి దాన్ని అప్పు కింద ఎందుకు తీసుకుంటావు, నాది ₹1,00,000 అప్పు అని నేను మాట్లాడతా. ఇగో గింతే తేడా. చూసిరు కదా, ఇంత సింపుల్ లాజిక్. కార్పొరేషన్ తెచ్చుకున్న అప్పులు కార్పొరేషన్ చూసుకుంటుంది. నువ్వు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వకపోతే, ప్రభుత్వం హామీ ఇవ్వకపోయా, కట్టకపోతే ప్రభుత్వం మీద కట్టేది ఉంది, అది కార్పొరేషన్లే తెచ్చుకున్నాయి. అందుకే బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే ఈ 60,000 కోట్లు కూడా మాకు సంబంధం లేదు. బీఆర్ఎస్ చెప్పే లాజిక్ ఈ 60,000 కోట్లతో కూడా మాకు సంబంధం లేదు. కాబట్టి మేం చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో 4,17,000 కోట్లు మాత్రమే మా లెక్క. ముందొచ్చింది మాకు సంబంధం లేదు. కొన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి, అది గత ప్రభుత్వం నుంచి వచ్చినట్టుగానే మేము కూడా అట్నే పెట్టి వచ్చినాం, అవి వాళ్ళు కట్టుకోవాలి. మధ్యలో వచ్చేది మేం మాత్రం అఫీషియల్గా మేం తనఖా పెట్టి లేదా ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకొచ్చినటువంటి అప్పులు మాత్రం 4,17,000 కోట్లు. గింతే. ఈ లెక్కకి ఇగో ఒక మిత్రుడు పంపిండు నాకు, ఈ లెక్కకి సరే అప్పు 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 మనం నిన్న కూడా మాట్లాడినాం. అప్పు ఆలులొల్లి ఇల్లు పెట్టుడేందివా, ఇద్దరు కలిసి మీ ఆస్తులమ్మో లేకపోతే మీ భూములమ్మో కట్టేసేరు కదా, పీడపోతుంది కదా, మా నెత్తి మీద ఎందుకు మీరు మేము పతివ్రతలం అని ప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని ఎందుకు ఇట్లా చంపుతారు? చేసింది బరాబరే. అప్పంటే అప్పే ఉన్నది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన లెక్కల నా కుటుంబం మీద మరి నాది, నా భార్యది, నా కొడుకుది కలిపితే 2,10,000 అప్పే కదా, మరి బరాబరే కదా, కట్టాల్సిందే కదా. కానీ అవి ఎట్లా కడతారు కదా, అవి ఆ రూపాన పోతాయి కదా, దాన్ని ఎందుకు ఇలా కలుపుతారు అనేది వీళ్ళ లెక్క. అయితే ఇక్కడ ఒక మిత్రుడు పంపిండు నాకు, ఏమని పంపిండంటే అప్పు అని మాట్లాడుతున్నారు. ఓకే, అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్? ఇగో ఇది అసలు చర్చ. ఇక అప్పు చేసిండు, ఓకే, చేసి ఏమన్నా ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడా, ఇంకేమైనా తీసుకపోయిండా, ఏమన్నా ఆయనకంటూ సపరేట్గా ప్రాజెక్ట్ కట్టకుండా ఇంకేమైనా చేసుకపోయిండా, మరి ఆ 4,00,000 కోట్లు ఆయనే మింగిండా? ఇక ఇది క్వశ్చన్. దీంట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే రైతు బంధు పథకం కింద 72,000 కోట్లు ఇచ్చిండు కేసీఆర్. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 2018 నుంచి 23 దాకా 5 ఏళ్లలో 72,000 కోట్లు డైరెక్ట్ ప్రజలకే వేసిండు, అంటే రైతులకే వేసిండు. ఒక లెక్క. రైతు బీమా పథకం కింద ఒక 6,000 కోట్లు ఇచ్చిండు ప్రభుత్వం నుంచి. ఆసరా పెన్షన్లు అంటే కట్టిండు అన్నట్టు, నేను అనేది రైతు బీమా పథకాన్ని కట్టాలి కదా, అది ఇన్స్టాల్మెంట్ కడితేనే కదా, మనకు ప్రీమియం డబ్బులు కడితేనే కదా ప్రజలకు వచ్చేది, రైతులకు వచ్చేది. అందుకే 6,000 కోట్లు కట్టిండు. 60,000 కోట్లు ఆసరా పెన్షన్లే ఇచ్చిండు. 14,000 నుంచి 15,000 కోట్లు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారకే ఇచ్చిండు. దళిత బంధు పేరు మీద 18,000 కోట్లు ఇచ్చిండు. కేసీఆర్ కిట్ పేరు మీద 2,000 కోట్లు ఇచ్చిండు. న్యూట్రిషన్ కిట్ పేరు మీద 1,000 కోట్లు ఇచ్చిండు. గురుకుల విద్యా సంస్థలకు 20,000 కోట్లు ఇచ్చిండు. మైనార్టీ సంక్షేమం కింద 12,000 కోట్లు ఇచ్చిండు. ఎస్సీ సంక్షేమం కింద 35,000 కోట్లు, ఎస్టీ సంక్షేమం కింద 20,000 కోట్లు, బీసీ సంక్షేమం కింద 25,000 కోట్లు అంటూ పూర్తిగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక మొత్తంగా 2014 నుంచి 23 మధ్య ఈ ప్రధాన సంక్షేమ పథకానికే సుమారు 3.2 లక్షల కోట్లు ఖర్చు అయినట్టుగా చెప్తారు. 3.2 లక్షల కోట్ల అప్పు ప్రజలకి నేరుగా లబ్ధి చేకూరింది కదా. ఇంకా ఎక్కడ నష్టమైంది చెప్పండి. తీసుకొచ్చిన పేరు పెడుతున్నారు కదా, తీసుకొచ్చి ఏం చేసిండు కేసీఆర్ చెప్పండి, తీసుకొచ్చి ఏం ఖరాబ్ చేసిండు చెప్పండి. ఇవన్నీ కట్టలేదా, ఇవన్నీ చెయ్యలేదా, దీంతో పాటు డెవలప్మెంట్ జరగలేదా? సమీకృత కలెక్టరేట్ల నుంచి మొదలు పెడితే ఇవాళ జిల్లాకు ఒక కలెక్టరేట్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే మొత్తం హరితహారం నుంచి మొదలు పెడితే ఇంకా వైకుంఠ ధామాల దాకా, మీరు గ్రామాల నుంచి మొదలు పెడితే పట్టణాల దాకా ఫ్లైఓవర్లు, లేకపోతే అప్పటి ప్రాజెక్టులు, కాళేశ్వరము, లేదా ఇటుపక్క పోలవరం, మన పోతిరెడ్డిపాడు, ఇవన్నిటికి కూడా మరి ఏడుకెళ్ళి ఖర్చు పెట్టిండు. పాలమూరు రంగారెడ్డి, పోతిరెడ్డిపాడు అంటున్నా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మరి 90% నిధులు ఎట్లా పెట్టిండ్రు, మరి ఎస్ఎల్బిసి వీటన్నిటికి, సుంకిశాల, ఇవన్నిటికి కూడా ఎట్లా అప్పుడు ఖర్చు పెట్టిండ్రు, మరి ఏడుకెళ్ళి పెట్టిండ్రు. ఎవరి ఇళ్ళకి అయితే పెట్టరు కదా, అప్పులు చేసే తీసుకొచ్చి పెడతారు కదా. ఇది అర్థం చేసుకోవాలి లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు తెలవాల్సింది, వీళ్ళు అప్పులు చేసిరంటే మన మీదనే, కట్టాల్సింది మనమే. మళ్ళీ అయితే అప్పులు చేసి ఎవ్వరూ కట్టరు, వాళ్ళ జేబులకి వెళ్ళి తీయరు, మళ్ళీ ప్రభుత్వ సొమ్ములోంచే కట్టాల్సి వస్తుంది. ఇవాళ వీళ్ళు మేము శుద్ధపూసలమంటే చెప్పుకోవడానికే ప్రయత్నంలా ముందుకు వచ్చిరు తప్ప, మరి ఎవరు కడతారో అది కూడా చెప్తే అయిపోతుండే. పార్టీ అయినా కడితే బాగుండు. నేను కూడా చాలా ఎదురు చూసిన, ఉంటుండాను కానీ 1,00,000 కోట్లు మేము కడతాం తీయని ఒక పార్టీ చెప్పకపోయి, మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఒక పార్టీ చెప్తే అయిపోతుండే కదా. మేము కడతాం, ఈ అప్పు ప్రజల మీదకి వెళ్ళి తీసేస్తామంటే అయిపోతుండే కదా. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 5 ఏళ్ళు జీతాలు తీసుకోలేరు అనుకోండి. ఈసారి గెలిచినప్పటి నుంచి జీతాలు కానీ, ఫోన్ బిల్లు కానీ, లేకపోతే డ్రైవర్ కానీ, లేకపోతే మీకు గన్మెన్ కానీ, లేకపోతే మీకు సెక్యూరిటీ కానీ ఏవి కూడా లేవు. అవన్నీ కూడా ఈసారి ఈ 5 ఏళ్ల నుంచి ఇక ఆపేస్తున్నాం. అంటే ఈ 5 ఏళ్ల వరకు లేదు అని చెప్పి కనుక 2028 కనుక తీసుకొస్తే అట్లాంటి కొత్త చట్టం
పోటీ చేసే వాళ్ళు తక్కువ అవుతారు. మీకు తెలుసా? ఏమీ లేదు కదా, వాళ్ళకు ఉన్నదే అదే, అన్ని ప్రివిలేజెస్ వస్తాయనే పోటీ చేస్తారు. అవి ఏవి రావని తెలిస్తే వాళ్ళు పోటీ చేసే వాళ్ళు కూడా తక్కువ అవుతారు. లొల్లే పోతుంది అసలు. జీతాలు రావా, ఏది రాదే దోచుకుంటూ కూడా ఉండదా. పూర్తిగా సేవకుడు లెక్కనే ఉండాలి ఒక 5 ఏళ్ళు అని కనుక ఒక చట్టం తీసుకొస్తే దోపిడీ అనేది అవకాశమే లేకుండా ఖాళీ పని చేయాలి, జాబ్ చేయాలి అంతే. మీకు అంత షోక్ ఉంది కదా, ఎమ్మెల్యేలకు, మంత్రులకి, ముఖ్యమంత్రికి చాలా షోక్ ఉంది. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు చెయ్యూరు కదా. ఒకసారి జీతం లేకుండా, కార్ లేకుండా, డీజిల్ లేకుండా, హెలికాప్టర్ లేకుండా ఇవ్వాలన్నట మిడిజిల్ పోతున్నాడు ఇలా ముఖ్యమంత్రి. హెలికాప్టర్కి హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు కొత్తది, ఏడా చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ కాడ. అదే బేగంపేట వచ్చిపోవడానికి ఇబ్బంది అవుతుంది ఆయనకి. బేగంపేట దూరం ఉన్నది కదా, ఆయన ఇంటికాడికి వెళ్ళి జూబ్లీస్కి వెళ్ళి బేగంపేట వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి పోవడానికి ఇబ్బంది అవుతుందని అక్కడ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఇలా కోట్ల రూపాయలతో మళ్ళీ ఆడ అన్ని సకల హంగులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆయనకి. ఇలా మిర్జిల్ పోతున్నటువంటి ఆ సభకు కూడా హెలిప్యాడ్ ప్రత్యేకంగా ఆయన కోసం అక్కడ నుంచి ప్రయత్నం చేస్తారు. అవన్నీ బంద్ చేసినామని చెప్పారు అనుకోండి, అవన్నీ ఉండేయని తెలిసిందనుకో, ఎంతమంది నాయకులు ముందుకు వస్తారో రమ్మనురి పోటీ చేయడానికి. ఇది అప్పుల ముచ్చట్లిగా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. ఎవరు ఎక్కువ చెప్తారు, ఎవరు తక్కువ చెప్తారో అర్థం కాకుండా ఆగమైపోతున్నారని జనాలు అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇగో ఇది మరి వీళ్ళు చేసే అప్పు గురించి కూడా మాట్లాడారు కదా. సరే, వాళ్ళు చేసింది అట్లా, వాళ్ళు చేసిన దాని గురించి వాళ్ళు చేసిర్రా అయిపోయింది, వాళ్ళు ఏం చేయాలన్నా చేసిర్రా అయిపోయింది. ఒకవేళ వాళ్ళు అప్లై చేసి వాళ్ళు నాశనమే చేసి రాష్ట్రాన్ని ఖరాబే చేసినట్టయితే మేమే కదా తీసి అవతల పాడేసినాం. నువ్వు సక్కనోని తెచ్చుకున్నాం, వాళ్ళు ఎట్లా ఖరాబ్ చేసిరంటారు, అందుకోసమే మేము పక్కకు వాడేసినాం అనుకుందాం, ఫామ్ హౌస్కు పరిమితం చేసినాం. మీరన్నా మరి చక్కగా చేసిర్రా? మీరు చేసింది చెప్పురు. ఇక ఇప్పటిదాకా వాళ్ళు చేసిన దాని గురించి సరే లెక్కలు కింద మీద చెప్పినా చెప్పినా ప్రజలకు అర్థమైపోయింది. కానీ మీరు చేసింది ఏంది చెప్పండి? మరి మీరెందుకు ఇంతగానో అప్పు చేయాల్సి వచ్చింది? మరి మీ లెక్కలలో ఏమున్నాయి బొక్కలు? మరి 2.5 ఏళ్ళకి గింత అప్పు అవుతుందా? 10 ఏళ్ళల్లో 4.5 లక్షల కోట్ల అప్పు అవుతుందని 8 లక్షల కోట్లు అని చెప్పి అవి ఇవి అన్ని కలిపి నెత్తి మీద వేసి ఇగో ఇంతగానం చేసిరు కేసీఆర్ అని చెప్పి కేసీఆరే రావాలి చర్చకని మాట్లాడుతున్నారు కదా. మరి ఇలా మీరు చేసిన అప్పు సంగతి ఏంది? ఎందుకు చేస్తున్నారు ఇంతగానం? మరి చేయొద్దు కదా. ఇగో 4,14,000 కోట్లు అని బీఆర్ఎస్ హరీష్ రావు చెప్తున్నాడు. ఏదానికి? ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు. 3.47 లక్షల కోట్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇన్నరా? రేవంత్ రెడ్డి చెప్తుండు 3.47 లక్షల కోట్లు చేసినట్టు అప్పు ఇప్పటికే. ఇంకొక 6 నెలలు దాటితే లేదా సంవత్సరం దాటితే బీఆర్ఎస్ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో బద్దలు కొట్టేస్తారు వీళ్ళు. బీఆర్ఎస్ రికార్డుని ఇంకొక సంవత్సరంలో బద్దలు కొడుతురు. పాతవి కడుతుర్రా, కొత్తవి కొడుతుర్రా, పెండింగ్ పెట్టిన బిల్లులు కడుతుర్రా, ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఇంకొక 1 ఇయర్లా ఇలా రికార్డు బద్దలు కొట్టకపోతే చూడరు 4.5 లక్షల కోట్లు దాటిపోతుంది. ఇప్పటికే ఇగో 3.47 ముఖ్యమంత్రి చెప్పాడు, ఇంకొక 1 లక్ష కోట్లు చేస్తే అయిపోయాగా. 1.77 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెప్తాడు. అంటే మీ ముఖ్యమంత్రి కోటి ఉంటుంది, నీ కోటి ఉంటుంది అనే లెక్క. ఓ చిట్టి, ఒక కాగితం రాసి పంపిస్తలేదా? సార్ తప్పు చెప్తారు, సార్ అంటవో, అన్న అంటవో, రేవంత్ అన్న అంటవో, తమ్ముడు అంటవో, గురుగారు అంటవో, ఏందో మాకు తెలియదు. ఒక్క చిట్టి రాసి మీరు చెప్తుంది తప్పు, మనది ఖాళీ 1,77,000 కోట్లే, మీరు మిస్ అయినట్టున్నారు ఎక్కడో, 3,47,000 కోట్లని మన రాష్ట్రం పరువు తీయకు, ఇజ్జత్ తీయకని ఒక చిట్టి రాసి పంపితే అయిపోతుండే. ఆయన చూసుకొని కరెక్ట్ అనే చెప్పేటోడు కదా. 3.19 లక్షల కోట్లు అని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 నివేదిక కూడా ఇచ్చింది. అసలు ఈ అప్పేది, ఈ ఆస్తుల గురించి మాట్లాడాల్సిన మనము తెలంగాణ తెచ్చుకున్నాం, బ్రహ్మాండంగా అన్నీ నిర్మించుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ మళ్ళీ గతంలో ఉన్నట్టు మళ్ళీ డెవలప్మెంట్ కావాలి. అప్పుడైతే ఇట్లా ఎక్కడ చూసినా ఇట్లా అలతలు ఆడుతుండే ఒక్కొక్కరు. మన అద్దరంగిలు వేసుకొని చేతి నిండా ఉంగరాలు, బ్రేస్లెట్లు, చైన్లు వేసుకొని ఊర్లల్లో ఇట్లా ఫ్లాట్లు, భూమి జాగాలు, అమ్ముళ్ళు, కొనుగోళ్ళు ఏం నడుస్తుండే తెలుసా? ఇప్పుడైతే ఎక్కడ కూడా కనీసం ఇట్లా ఒక చూపించేటోడు లేడు, అడిగేటోడు లేడు. ఫస్ట్ అడిగేటోడు లేడు. ఏమన్నా ఉన్నాయా 4 ఎకరాలు కొందామని అడిగేటోడే లేడు తెలుసా? మీరు కావాలంటే ఒకసారి గ్రామాలలో అడిగి చూడండి. ఇంతకు ముందన్న ఉంటుండే కానీ ఇప్పుడు కనీసం అడిగేటోడు లేడు. మొన్న ఒక ఆయన మాట్లాడాడు మనతోని, ఏడుందన్నా అసలు ఇప్పుడు అడిగేటోడే లేడు. నిన్న కూడా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ములుగు మండల్లో ఒక వ్యక్తితో మాట్లాడితే ఆయన చెప్తుంది ఏంటంటే, ట్రాక్టర్ దున్నుకుంటుండు. ఆ వీడియో ఉంటుంది, నేను మీకు చూపిస్తా. ఆయన రియల్ ఎస్టేట్ చేసి ఇక ఫార్చునర్ కార్లో తిరిగిండు, ఎట్లా తిరిగిండు అన్నీ చెప్పిండు. ఎట్లయితే ఆ టైంలో బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్, రియల్ భూమితోని ఎంత వెలుగొందినరో అవన్నీ చెప్పి ఇప్పుడు సపరేట్గా ఏం చేయాలన్నా రియల్ ఎస్టేట్ ఏం నడుస్తుంది అంత ఎవడు అడిగేటోడు లేడు, అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు, కాబట్టి నేను ట్రాక్టర్ దున్నుకుంటున్నా అని చెప్పాడు. అంటే ఆయన పొలమే, మంది దున్నుతలేడు, కాకపోతే ఇక అది నడవనప్పుడు ఇదన్నా నడిపించుకోవాలి కదా అని చెప్పాడు. ఇంట్లో వీళ్ళు చేసినటువంటి అప్పుల గురించి వీళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళు చేసినటువంటి అప్పుల గురించి కూడా వీళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళది తప్ప చెప్తారు, వీళ్ళది తప్ప చెప్తారు. వీళ్ళని ఏమనాలి అసలు? వీళ్ళని చెప్పురు అసలు, వీళ్ళని ఏమందాం?